హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి బాటనీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. క్వశ్చన్ నెంబర్ 1 అంటే ఇక్కడ చాప్టర్ వచ్చేసి కణశాస్త్రము. చాప్టర్ 1 అంటే కణశాస్త్రము. అయితే క్వశ్చన్ నెంబర్ 1, కణ సిద్ధాంతము కింది వేటికి వర్తించదు? ఆన్సర్ వైరస్లు. అంటే కణ సిద్ధాంతం కనుక చూసినట్లయితే వైరస్లకు వర్తించదు. ఏంటండి ఆన్సర్? ఆప్షన్ ఏ, వైరస్లకు కణ సిద్ధాంతం అనేది వర్తించదు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మొక్కల కణాల ముఖ్య లక్షణము? ఆన్సర్ ఆప్షన్ సి, కణ కవచము ఉండటము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మొక్కల కణాల యొక్క మొక్కల యొక్క కణాలకు ఉండేటటువంటి ముఖ్య లక్షణము ఏంటంటే ఆన్సర్ వచ్చేసి కణ కవచము ఉండడము. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మొక్కల కణాలకు ఉండే కణ కవచము ఏ పదార్థంతో నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, సెల్యులోస్. అంటే మొక్కల కణాలకు ఉండేటటువంటి కణ కవచం కనుక చూసినట్లయితే ఇది సెల్యులోస్తో నిర్మించబడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో డిఎన్ఏ కేంద్రంలో కాకుండా కింది ఏ కణాంగంలో కూడా ఉంటుంది? అయితే డిఎన్ఏ కనుక చూసినట్లయితే కేంద్రంలో కాకుండా ఏ కణాంగంలో ఉంటుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, మైటోకాండ్రియాలో ఉంటుంది. నెక్స్ట్, కింది వాటిలో డిఎన్ఏ ఉండడం వల్ల మైటోకాండ్రియాని కింది ఏ విధంగా కూడా పిలుస్తారు? అంటే డిఎన్ఏ ఉండడం వల్ల మైటోకాండ్రియాని ఏ విధంగా పిలుస్తారు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, స్వయం ప్రతిపత్తి కలిగిన కణాంగము. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే మైటోకాండ్రియాలో డిఎన్ఏ ఉండడం వలన మైటోకాండ్రియాను స్వయం ప్రతిపత్తి గల కణాంగంగా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో మొక్కలలో కిరణజన్య సంయోక్రియ చర్యలు జరిగే ప్రదేశము? ఆన్సర్ ఆప్షన్ సి అండి, హరిత రేణువు. అంటే కిరణజన్య సంయోక్రియ కనుక చూసినట్లయితే మొక్కలలో ఎక్కడ జరుగుతుంది అని అంటే హరిత రేణువులలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రాబర్ట్ హుక్. అంటే ఇక్కడ కణాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరంటే రాబర్ట్ హుక్ అండి. రాబర్ట్ హుక్ గారు కణాన్ని కనుగొనడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కేంద్రక పూర్వ కణానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ సి, నీలి ఆకుపచ్చ శైవలము. అంటే కేంద్ర పూర్వ కణానికి ఉదాహరణ ఏంటి అని అంటే నీలి ఆకుపచ్చ శైవలము కేంద్ర పూర్వ కణానికి ఉదాహరణగా చెప్పవచ్చును. నెక్స్ట్, కింది వాటిలో వేరుగా ఉన్న జీవి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పారామీషియం. అంటే పారామీషియం కనుక చూసినట్లయితే వేరుగా ఉన్నటువంటి జీవిగా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో మానవుల్లో క్రోమోజోమ్ల సంఖ్య? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 46. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే మానవుల్లో ఉన్నటువంటి క్రోమోజోమ్ల సంఖ్య ఎంత అంటే 46. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కణంలో ప్రోటీన్ సంశ్లేషణ జరుగు ప్రదేశము? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రైబోజోమ్. ప్రోటీన్ల సంశ్లేషణ కనుక చూసినట్లయితే రైబోజోమ్లో జరుగుతుంది. ఏంటండి అది? ప్రోటీన్ల సంశ్లేషణ. నెక్స్ట్, క్రింది వాటిలో మైటోకాండ్రియాల శ్వాసక్రియ సంబంధ చర్యలు జరిగి ఏర్పడిన ఏటీపీలను కింది ఏ పేరుతో పిలుస్తారు? అంటే మైటోకాండ్రియాల శ్వాసక్రియ సంబంధ చర్యలు జరిగిన తర్వాత ఏర్పడిన ఏటీపీలను ఏ విధంగా పిలుస్తారు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి శక్తి నాణాలు. ఏంటండి అవి? శక్తి నాణాలు. సారీ అండి, ఇక్కడ శక్తి నాళాలు అని రావడం అయిందండి. అయితే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కింది వాటిలో మానవుని సంయోగ బీజాలైన శుక్రకణం అండాలలో ఉండే క్రోమోజోములు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 23. అంటే మానవుని సంయోగ బీజాలైన శుక్రకణ మండాలలో ఉండేటువంటి క్రోమోజోమ్స్ ఎంత అంటే 23.
నెక్స్ట్ క్వెషన్ కింది వాటిలో స్వేచ్ఛా కణాలను, సజీవ కణాలను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. ల్యూవెన్ హుక్. అంటే ఇక్కడ స్వేచ్ఛా కణాలను, సజీవ కణాలను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎవరు అనంటే యాంటోనీ వాన్ ల్యూవెన్ హుక్. నెక్స్ట్ కింది వాటిలో ముదిరిన వృక్ష కణంలో ఎక్కువ భాగం ఆక్రమించి ఉండేది ఏది? అంటే ముదిరిన వృక్ష కణం ఉంటుంది కదండి. అయితే ముదిరినటువంటి వృక్ష కణంలో ఎక్కువ భాగం ఆక్రమించి ఉండేది ఏది అనంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, రిక్తిక. అంటే ముదిరిన వృక్ష కణంలో ఎక్కువ భాగం ఆక్రమించి ఉండేది ఏంటి అనంటే రిక్తిక. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒక జీవి దేహ కణంలో ఉన్న క్రోమోజోములు 50 అయినా ఆ జీవి సంయుక్త బీజంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి? ఆన్సర్ దేహ కణంలో ఉన్నటువంటి క్రోమోజోములు అయితే 50 అండి. అయితే సంయుక్త బీజంలో ఎన్ని క్రోమోజోములు ఉంటాయి అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 50. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో అతి చిన్న కణానికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మైక్రోప్లాజ్మా. అంటే అతి చిన్న కణానికి మైక్రోప్లాజ్మాని ఎగ్జాంపుల్గా చెప్పవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో జంతు కణాల్లో మాత్రమే ఉండే కింది ఏ కణంలో భాగము కణ విభజనకు ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, సెంట్రియోల్. అంటే ఇక్కడ జంతు కణాలలో కనుక చూసినట్లయితే కణ విభజనకు ఉపయోగపడేటువంటి భాగం ఏది అనంటే సెంట్రియోల్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో డిఎన్ఏ ద్విసర్పిలాకార నమూనా అంటే డబుల్ హెలిక్స్ మోడల్ను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, వాట్సన్ క్రిక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. డిఎన్ఏ ద్విసర్పిలాకార నమూనాను ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే వాట్సన్ అండ్ క్రిక్. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో కేంద్రక ఆమ్లాలలో ఉండే చక్కెర? ఆన్సర్ ఆప్షన్ డి అండి, రైబోస్. అంటే కేంద్రక ఆమ్లాలలో ఉండేటువంటి చక్కెర ఏది అనంటే రైబోస్. నెక్స్ట్ కింది వాటిలో కేంద్రక ఆమ్లాలు కింది ఏ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫాస్ఫారిక్ ఆమ్లము. అంటే కేంద్రక ఆమ్లాలు కనుక చూసినట్లయితే ఏ ఆమ్లాన్ని కలిగి ఉంటాయండి అంటే ఇక్కడ ఫాస్ఫారిక్ ఆమ్లాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ కింది వాటిలో ప్రోటీన్ సంశ్లేషణలో భాగంగా డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ తయారు కావడాన్ని ఏమని పిలుస్తారు? అంటే ఇక్కడ ప్రోటీన్ల సంశ్లేషణలో కనుక చూసినట్లయితే డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ తయారు కావడాన్ని ఏమంటారు అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, అనులేఖనము. ఏంటండి అది? అనులేఖనము. ప్రోటీన్ల సంశ్లేషణ అంటే దీన్ని ప్రోటీన్ సింథసిస్ అంటారండి. అయితే ప్రోటీన్ సింథసిస్ అంటే ప్రోటీన్ల సంశ్లేషణలో భాగంగా డిఎన్ఏ నుంచి ఎంఆర్ఎన్ఏ తయారు కావడాన్ని అనులేఖనము అంటారు. నెక్స్ట్ కింది ఏ కణాంగం మొక్కల్లో మాత్రమే ఉంటుంది? అంటే ఏ కణాంగము మొక్కల్లో మాత్రమే ఉంటుంది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, హరిత రేణువు. అంటే ఇక్కడ హరిత రేణువు మొక్కల్లో మాత్రమే ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే హరిత రేణువు మాత్రమే మొక్కల కణాల్లో ఉంటుంది. కింది వాటిలో కేంద్రకాన్ని ఏ విధమైన మారుపేరుతో పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కణపు మెదడు. అంటే కేంద్రకాన్ని ఏ విధమైన మారుపేరుతో పిలుస్తారు అంటే కణపు మెదడుతో పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో శరీరం పెరుగుదలకు గాయాలు మానడానికి ఉపయోగపడే కణ విభజన? ఏంటండి అది? శరీరం పెరుగుదల కావాలన్నా నెక్స్ట్ గాయాలు మానాలన్నా ఉపయోగపడేటటువంటి కణ విభజన ఏది అని అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, సమ విభజన. ఏంటండి అది? సమ విభజన. నెక్స్ట్ కింది వాటిలో ఒక కణం సమవిభజన జరిగిన ఫలితంగా ఎన్ని కణాలు ఏర్పడతాయి? అంటే ఒక కణం కనుక చూసినట్లయితే సమయోజన జరిగినట్లయితే ఫలితంగా ఎన్ని కణాలు ఏర్పడతాయి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, 2 కణాలు ఏర్పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కింది ఏ ప్రక్రియ క్షేకరణ విభజనలో మాత్రమే జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, వినిమయము. అంటే వినిమయము అనేది క్షేకరణ విభజనలో మాత్రమే జరుగుతుంది.
నెక్స్ట్ కింది వాటిలో క్షయకర్ణ విభజన ఫలితంగా ఏర్పడే కణాలు. అంటే ఇక్కడ క్షయకర్ణ విభజన ఫలితంగా ఏర్పడేటువంటి కణాలు ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, సంయోగ బీజాలు. ఏంటండి అవి? సంయోగ బీజాలు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కణం చనిపోయిన తర్వాత వాటిని విచ్ఛిన్నం చేసేవి. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లైసోసోమ్లు. ఏంటండి అవి? లైసోసోమ్స్. అంటే కణం చనిపోయిన తర్వాత కూడా కణం చనిపోయిన తర్వాత వాటిని విచ్ఛిన్నం చేసేవి ఏంటి అని అంటే లైసోజోమ్స్. నెక్స్ట్ క్వశ్చన్, కింది ఏ కేంద్రపూర్వ జీవ ఎరువుగా ఉపయోగపడుతుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. అయితే జీవ ఎరువుగా ఉపయోగపడేది ఏ కేంద్రపూర్వ జీవి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి, నాస్టాక్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే నాస్టాక్ అనే కేంద్రపూర్వక జీవి కనుక చూసినట్లయితే ఇది జీవ ఎరువుగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కింది వాటిలో ఒక కణం క్షయకర్ణ విభజన జరిగిన ఫలితంగా ఎన్ని కణాలు ఏర్పడతాయి? అంటే ఇక్కడ ఒక కణం కనుక చూసినట్లయితే క్షయకర్ణ విభజన జరిగిన ఫలితంగా ఎన్ని కణాలు ఏర్పడతాయి అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 4. ఒక కణం కనుక చూసినట్లయితే క్షయకర్ణ విభజన జరిగిన తర్వాత 4 కణాలను ఏర్పరుస్తుంది. నెక్స్ట్, కింది వాటిలో మానవుల్లో కింది ఏ కణాలు కేంద్రక రహితంగా ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఎర్ర రక్త కణం. ఏంటండి అది? ఎర్ర రక్త కణం. ఎర్ర రక్త కణం కనుక చూసినట్లయితే కేంద్రక రహితంగా ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో వరి మొక్కలలో ఉండే క్రోమోజోమ్ల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 24. అంటే వరి మొక్కల్లో ఉండేటటువంటి క్రోమోజోమ్ల సంఖ్య ఎంత అంటే 24. నెక్స్ట్, కింది వాటిలో కణంలో కణ అస్థిపంజరం వల్ల వ్యవహరించేది. అంటే కణంలో కనుక చూసినట్లయితే కణ అస్థిపంజరం వల్ల వ్యవహరించేది అంటే ఆన్సర్ వచ్చేసి అంతర్జీవ ద్రవ్యజాలము. ఏంటండి అది? కణంలో కనుక చూసినట్లయితే కణ అస్థిపంజరం వల్ల వ్యవహరించేది అంతర్జీవ ద్రవ్యజాలము. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే కింది వాటిలో డిఎన్ఏ నందు ఉండని రసాయనము. అంటే ఇక్కడ డిఎన్ఏ అందు ఉండినటువంటి రసాయనం ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, ఎసిటిక్ ఆమ్లము. అంటే ఎసిటిక్ ఆమ్లం కనుక చూసినట్లయితే డిఎన్ఏ అందు ఉండినటువంటి రసాయనంగా చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.